ఓకే, మరి స్టూడెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారండి. సో ఫస్ట్ పరిచయం చేసుకుని ఇవాళ వంటలు ఏంటో చూద్దాం. హాయ్. హాయ్, మీ పేరేంటి? మా పేరు సర్వజిత్ కుమార్. ఓకే, సో ఏ కాలేజ్? ఐహెచ్ఎం హైదరాబాద్. ఏ ఇయర్ లో ఉన్నారు? సెకండ్ ఇయర్ లో. సెకండ్ ఇయర్. ఓకే, హాయ్. హలో, మీ పేరేంటి? దీపక్. దీపక్, మీరే ఇయర్? సెకండ్ ఇయర్. సేమ్ కాలేజ్? సేమ్ కాలేజ్. సో మీ ఇద్దరు ఒకటే బ్యాచ్ అన్నమాట. ఒకటే బ్యాచ్, బెస్ట్ ఫ్రెండ్స్. బెస్ట్ ఫ్రెండ్సా? ఓ, ఇద్దరు రెడీయా మంచి రెసిపీస్ తో? సో ఏం చేద్దాం అనుకుంటున్నావు దీపక్? చాకో వెనిలా కుకీస్. చాకో వెనిలా కుకీస్. ఓకే, మరి మీరు? చీజీ వెజ్ పిజ్జా. చీజీ వెజ్ పిజ్జా. ఓ, రెండు మంచి టేస్టీ అండ్ అందరికి ఫేవరెట్ వెరైటీస్ అన్నమాట. సో మరి ఫస్ట్ పిజ్జాతో స్టార్ట్ చేద్దామా, కుకీస్ తో స్టార్ట్ చేద్దామా? పిజ్జాతో స్టార్ట్ చేద్దాం. పిజ్జానా? ఓకే ఓకే, మరి చీజీ వెజ్ పిజ్జా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చీజీ వెజ్ పిజ్జా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చీజ్ 20 గ్రాములు, తరిగిన టొమాటోలు 3, టొమాటో సాస్ 1 టేబుల్ స్పూన్, రెడ్ క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, ఎల్లో క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, గ్రీన్ క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, కారం తగినంత, ఉప్పు తగినంత, ఆరిగానో 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, నూనె 3 టేబుల్ స్పూన్లు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా, మైదా 1 కప్పు, పార్స్లీ కొద్దిగా, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, ఆలివ్స్ 4, రోజ్మేరీ 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఏం చేయాలి దీనికి? మనం బేస్ చేయాలా? బేస్ తయారు చేయాలి. ఓకే, సో మీ మదర్ టంగ్ ఏంటి? హిందీ. హిందీయా? ఓకే ఓకే, సో తన తెలుగు కాస్త అటు ఇటుగా ఉంటుంది. సో నేను మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. సో దాంట్లో ఏమేమి వేసుకోవాలి? ముందు మైదా పిండి. ఓకే. ఇది ఉప్పు. ఓకే. ఇది షుగర్. ఓకే. ఈస్ట్, ఇన్స్టెంట్ ఈస్ట్. ఇది ఓకే. ఇది ఆయిల్. సో అన్ని కూడా క్వాంటిటీస్ మనం ఆల్రెడీ చెప్పేసాము. ఆ క్వాంటిటీస్ ప్రకారం తీసేసుకొని అన్ని మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసి డో వేయాలా, అది ప్రూఫ్ చేయాలా ముందు 20 నిమిషాలకి అవుతుంది. తర్వాత రోటీ లాగా వేయి. ఇప్పుడు ఇది మీరు చేసింది అదేనా? అది. ఓకే. ఓ, సో ఈ బేస్ ఇది మీరు ప్రిపేర్ చేసింది. కానీ మనకి యూజువల్ గా ఈ పిజ్జా బేస్ బయట మార్కెట్ లో దొరుకుతుంది కదా? మార్కెట్ లో దొరకదు. ఓకే, సో మనకి పిజ్జా బేస్ అనేది ఇప్పుడు మార్కెట్ లో బాగా దొరుకుతుందండి బయట. సో అది తెచ్చి చేసుకోవచ్చు. లేదు ఈ పిజ్జా బేస్ నుంచి మనమే తయారు చేసుకోవాలి అనుకుంటే గనక మైదా, పంచదార, ఉప్పు, ఈస్ట్ అని దొరుకుతుంది మనకి. అండ్ అలాగే కొద్దిగా నూనె, ఇవన్నీ కూడా కలిపేసుకోవాలి పిండిలాగా. సో ప్రపోర్షన్స్ ఎట్లా? మనకి మైదా అనేది ఒక 1 కప్ తీసుకుంటే ఆయిల్ ఎంత తీసుకోవాలి? ఆయిల్ లాగా 20 ml. 20 ml. ఓకే, సో షుగర్ అండ్ సాల్ట్ అకార్డింగ్ టు టేస్ట్. షుగర్ కొంచెం ఎక్కువ, ఎలా ఎందుకంటే ఈస్ట్ ఫుడ్ అది. ఓకే ఓకే, దీన్ని మనం ఎంతసేపు బేక్ చేసుకోవాలి? 15 minutes on 160 degrees Celsius. ఓకే, నైస్. సో మనకి బేస్ రెడీ. ఇప్పుడు నెక్స్ట్ సాస్. టాపింగ్ లో సాస్ ఉంది. సో స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? ముందు నూనె వేసి ఓకే కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం దాంట్లో గార్లిక్. సో సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి. ఇప్పుడు కొంచెం ఉల్లిపాయలు. ఓకే, సో మనం ఫస్ట్ ఇది అంటే ఈ బేస్ మీద అప్లై చేసుకోవడానికి సాస్ ఇది. సాస్. ఓకే ఓకే, సో చేసి ఇదంతా గ్రైండ్ చేయాలా? గ్రైండ్ చేయాలా, కొంచెం స్మూత్ గా అయిపోతుంది. ఓకే, మనకి సాస్ బయట దొరుకుతుందా, మార్కెట్ లో కావాలా? మార్కెట్ కూడా ఇది దొరకదు ఇది. ఓకే, సో ఏం అడగాలి అక్కడ? పిజ్జా సాస్. ఓకే, కారం కొంచెం, ఉప్పు. ఓకే, టొమాటో. సో ఇదంతా కూడా బాగా మెత్తగా అయిపోవాలా మనకి? మెత్తగా ఆయిల్ బయటికి వస్తుంది. ఆయిల్ బయటకు రావాలి. లిడ్ పెట్టేద్దామా? సో ఇది అయ్యేలోగా మనం నెక్స్ట్ ఏమైనా చేసుకోవచ్చా? ఇంకా కొంచెం వెజిటేబుల్స్ సాటే చేయాలా, అది టాపింగ్స్. ఇది కొంచెం నూనె. ఓకే, సో ఎల్లో క్యాప్సికమ్ కొంచెం సాటే చేయాలా, ఎందుకంటే తర్వాత టాపింగ్ వేసి తర్వాత 5 నిమిషాలే పెడతాం. ఎక్కువసేపు పెట్టాం కాబట్టి ముందు ఇక్కడే కుక్ చేసేసుకోవాలి కొంచెం. ఓకే, మిగతావి వేరా ఇప్పుడు దీంతో? రెడ్ అండ్ గ్రీన్. different we can do. It will be mixed. We should not mix them? No, so that it will be easier while arranging it, like a pattern or something. ఓహోహో, సో అయితే మనము ఈ టాపింగ్ చేసుకోవడం అంటే తను లుక్ వైజ్ గా చెప్తున్నారు. సో ఇక్కడ ఫస్ట్ ఎల్లోది వేయించేసుకుని అది పక్కన పెట్టేసుకొని తర్వాత రెడ్ వేయించుకొని
ఆ తర్వాత గ్రీన్ది దేనికి దానికి సపరేట్గా వేయించేసుకుంటే మనము పిజ్జా మీద అరేంజ్ చేసుకునేటప్పుడు మనకి కావాల్సినట్టుగా అరేంజ్ చేసుకోవచ్చు. ఇలా అన్ని కలిపేస్తే ఏంటంటే మిక్స్ అయిపోతాయి కదా, సో కాబట్టి వేయట్లేదు అనమాట. ఒకసారి చూద్దామా. ఈ సాస్ ఇంకా అవ్వలేదు, కావాలి స్టార్ట్ చేయాలి. అది ఆన్లో ఉంది. ఈ గ్రీన్ పెప్పర్, ఓకే, ఓకే ఆయిల్ వస్తున్నాయి. యా, సో ఇప్పుడు ఆయిల్ వస్తున్న బయటికి ఇప్పుడు ఇది కొంచెం కూల్ చేసి అంత ఆఫ్ చేసేనా? ఆఫ్. సో కొంచెం మనం ఆయిల్ పైకి వచ్చేదాకా మనం దీన్ని వేయించాలండి. సో వేయించిన తర్వాత చల్లారిన తర్వాత దీన్ని మనము సాస్ లాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట మిక్సీలో. సో ఇది కొంచెం చల్లారేదాకా మేము వెయిట్ చేస్తాము. సో ఈ మాత్రం చల్లారితే సరిపోతుందా ఇది? సరిపోతుందా? ఓకే, కొంచెం బ్లాక్ పెప్పర్ కూడా వేయాలా, ఓకే, కొంచెం సాస్ ఓకే వేసుకోవాలి. సో టొమాటో సాస్. ఇప్పుడు అయింది. సో మనం ముందు పిజ్జా బేస్ రెడీ చేసుకున్నాం కదండి, ఇప్పుడు ఇంకా యాక్చువల్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాడు తను. సో మనం రెడీ చేసుకున్న పిజ్జా బేస్ మీద ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న సాస్ అంతా కూడా ఫస్ట్ అప్లై చేయాలి. ఇది మంచిగా స్ప్రెడ్ చేయాలి. ఓకే, దీని తర్వాత ఇంట్లో టాపింగ్ వేయాలి. రెడ్ బెల్ పెప్పర్, సో నెక్స్ట్ ఆలివ్స్. ఇది ఆలివ్స్ చాప్, ఓకే, ఇది ఆరిగానో, ఓకే, ఆరిగానో కొంచెం స్ప్రింకిల్. సో మనం ఇప్పుడు బేక్ చేసేటప్పుడే వేసేసుకోవాలా కొంచెం? కొంచెం. ఓకే, ఇది పార్స్లీ, ఓకే, ఇంకా ఇది రోజ్మెరీ, ఓకే, ఇది కొంచెం చిల్లీ ఫ్లేక్స్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్. ఇప్పుడు చీజ్ కూడా గ్రేట్ చేయాలా. ఓకే, ఇది ట్రేలో ట్రాన్స్ఫర్ చేద్దాం. ఓకే, ఇది ఇప్పుడు 5 నిమిషాలకి బేక్ చేయాలా 180 డిగ్రీ సెల్సియస్లో. 180 డిగ్రీ సెల్సియస్లో. సో ఇప్పుడు దీన్ని అవెన్లో పెట్టేద్దాం. ఓకే, సో ఆల్రెడీ అంతా కుక్ చేసిందే కాబట్టి మనం పైన కొద్దిగా చీజ్ ఎక్కువ వేసుకున్నాం కదా, సో ఇవన్నీ కలిపేసి జస్ట్ ఒక 5 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. సో మనం 5 మినిట్స్ పెట్టాం కదండి, 5 మినిట్స్ టైం అయిపోయింది. ఇప్పుడు ఆ పిజ్జా ఎలా రెడీ అయిందో చూద్దాం. సో తెద్దామా అది? ఓ నైస్. ఓకే, సో ది చాపింగ్ బోర్డ్ మీద ప్లేస్ చేద్దామా? ఓకే, కట్ చేసేసుకుందాం. ఓకే, వావ్. సో చీజ్ ఎక్కువ వేసాం కాబట్టి అది మనకి సాఫ్ట్గా అలా ఉంది కదా, కొంచెం క్రస్ట్ కాస్త క్రంచీగా అయింది. ఓ సూపర్. ప్లేట్లు పెట్టేద్దామా? సూపర్. సో మనకి ఇంకా ఎక్స్ట్రా కావాలంటే లైక్ చిల్లీ ఫ్లేక్స్ ఆర్ ఆరిగానో, టేస్ట్ అకార్డింగ్ టు యువర్ టేస్ట్ మనం అన్ని సీజనింగ్. పెప్పర్ పౌడర్. ఓకే, సో మనకు కావాలి అనుకుంటే ఫైనల్ గా కొద్దిగా మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్ ఇవన్నీ కూడా మనము ఫైనల్ గా స్ప్రింకిల్ చేసుకొని మనం యాడ్ చేసుకోవచ్చు. సో రెడీ. రెడీ. వావ్, సో యమ్మీ ఇట్ ఈస్.
సో చూసారు కదండి, యమ్మీ యమ్మీ పిజ్జా రెడీ. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చీజీ వెజ్ పిజ్జా తయారు చేసే విధానం. ముందుగా మైదాలో ఉప్పు, పంచదార, కొద్దిగా నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఇది కాసేపు పక్కనుంచాలి. తర్వాత మందంగా చపాతీలా ఒత్తుకొని అవెన్ లో 160 డిగ్రీల వద్ద 15 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. దీంతో పిజ్జా బేస్ రెడీ అవుతుంది. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక కారం, ఉప్పు, టొమాటో ముక్కలు వేసి ఉడకనివ్వాలి. ఇది కాస్త చల్లారాక మిరియాల పొడి, టొమాటో సాస్ వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. దీంతో సాస్ రెడీ అవుతుంది. ఒక పాన్ లో నూనె వేసి ఎల్లో క్యాప్సికం ముక్కలు, గ్రీన్ క్యాప్సికం ముక్కలు, రెడ్ క్యాప్సికం ముక్కలు విడివిడిగా వేయించి పక్కనుంచాలి. పిజ్జా బేస్ పై ముందుగా సిద్ధం చేసుకున్న టొమాటో సాస్ సమంగా పరచాలి. దీనిపై వేయించిన క్యాప్సికం ముక్కలు, ఆలివ్స్, ఆరిగానో, పార్స్లీ, రోజ్మేరీ, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, తురిమిన చీజ్ వేయాలి. ఆపై అవెన్ లో ఉంచి 180 డిగ్రీల వద్ద 5 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. ఆపై మిరియాల పొడి, ఆరిగానో చల్లి సర్వ్ చేసుకుంటే చీజీ వెజ్ పిజ్జా రెడీ.